ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క రైతు పట్టా ఉన్న ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. మీ మండల ఏఈఓ గారి దగ్గర ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ డబ్బులైనా కూడా పడడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలైనా ముందుకు తీసుకొచ్చినా కూడా వాటికి వర్తింపచేసే విధంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. దీనికి ఆధార్ లింక్ ఉన్న రైతు ఫోన్ నెంబర్ ఆ సెల్ ఫోన్ తీసుకెళ్తే ఏఈఓ గారికి వారు లింక్ చేయడం ద్వారా మీకు 3 ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు చెప్పడం ద్వారా మీ ఫార్మర్ ఐడి ఓకే అయినట్టు దానిలో చూపెడుతుంది. ఫార్మర్ ఐడికి ఆధార్ కార్డు లింకు లేని వారి రైతులు స్వయంగా రైతే వెళ్ళి ఫోటో దిగడం ద్వారా మీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిని పల్లెటూర్లలో కొందరైతే ఫార్మర్ ఐడి గురించి తెలియని వారు ఉన్నారు. అసలు దీన్ని చేసుకుంటేనే పోకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారు. ఫార్మర్ ఐడి ద్వారా మనకి ఎలాంటి నష్టం లేదు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోండి. మీ సమీపంలో ఉన్న ఏఈఓ గారిని సంప్రదించి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందు ఏ పథకాలు తీసుకొస్తాయో రైతులకు ఉపయోగపడత పథకాలు ఏవి తీసుకొచ్చినా కూడా ఈ ఫార్మర్ ఐడి దానిలో ఉండడం ద్వారా రైతుకు లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోండి. మన ర్యాలగడపూరుకు ఏఈఓ గారు రేపు వచ్చేస్తున్నారు, చివరి అవకాశం అని అంటున్నారు కూడా. దీన్ని ప్రతి ఒక్క రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ప్రజల మంచి కోరుకునే మీ శ్రేయోభిలాషి, మీ మిత్రుడు, మీ లింగాల అశోక్.